మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియ దైవజనమా, దేవుని యందు భయభక్తులు గలవారి పట్ల దేవుని కృప ఎంత అధికముగా ఉన్నది అంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన కృప దేవుడు వారి పట్ల కలిగి ఉన్నాడు అని ఈ వాక్యము ద్వారా మనము గ్రహిస్తాము. అవును, మరి అట్టి కృపను దేవుడు ఏ రీతిగా ఈ లోకానికి వెల్లడిపరచాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారం కృప యేసు క్రీస్తు ద్వారా కలిగింది. అవును, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకములో మన మధ్య నివసించాడు. ప్రియ దైవజనమా, ఈ లోకములో పాపము ప్రవేశించి ప్రతి ఒక్కరిని ఏలుబడి చేస్తున్నప్పుడు, పాపము విస్తరించిన చోట కృప అపరిమితముగా విస్తరించులాగున ఆ దేవాది దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి దిగివచ్చాడు. అవును, ఆ కృప మనకు రక్షణను దయచేసింది. మన అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనలను నిత్య జీవానికి నడిపించింది. అవును, క్రీస్తు ద్వారా మనకు కలిగిన కృపావరము నిత్య జీవమే. పరలోకమందు ఆయనతో కూర్చుండు భాగ్యాన్ని ఈ కృప మనకు కలిగించింది అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చూస్తాము. మరి ఇంతటి కృపను బట్టి మనము ఏం చేయాలి? చూడండి, 89వ కీర్తన మొదటి 2 వచనాలు మనము గమనించినట్లయితే, దేవుని యొక్క కృపాతిశయమును నిత్యము మనము కీర్తించబద్ధులమై ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ సంవత్సర కాలమంతా దేవుడు మన పట్ల చూపిన కృపను మాత్రమే తలపోస్తూ స్తుతించడం కాదు, కానీ అన్నిటికీ మించి పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, విడువని ఎడబాయని తన కృపతో మనలను జ్ఞాపకము చేసుకొని, జగత్పునాది వేయబడక మునిపే మనలను ప్రేమించి మనలను ఏర్పరచుకొని మన విమోచన కొరకు తన కృపచే మనలను ప్రతి విధమైన పాప శాపము నుండి విడిపించిన ఆ దేవుని యొక్క కృపాతిశయమును మనము తలపోసుకొని మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఆకాశము కంటే ఎత్తైన ఆ మహాకృప మన పట్ల ఆయన కనపరిచి ఉన్నాడు. అర్హత లేని మనలను అర్హులుగా చేసిన ఆ దేవాది దేవుని కృపకు మనము ఏమి చెల్లించగలము? హృదయమారా ఆయన్ని స్తుతించి ఆరాధించుట తప్ప. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించావా? మన జీవితము ఏ పాటిది? మనలను నిత్య మరణము నుండి నిత్య జీవానికి నడిపించడానికి కృపాసత్య సంపూర్ణుడిగా దిగివచ్చిన ఆ దేవుని కృపను తలపోసుకుంటూ ఎప్పుడైనా హృదయమారా స్తుతించిన అనుభవం నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే ఈ దినం ఒక్క ఘడియ ఆయన కృపాతిశయమును బట్టి కీర్తించగలవా? కీర్తించాలి అనుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంతవరకు మా జీవితాల్లో నీవు కనపరచిన కృపను బట్టి నేను స్తుతించుట మేము చేసి ఉండవచ్చు, కానీ తండ్రి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతటి కృప మా పట్ల కనపరుస్తూ, నాయనా, పరలోకమందు నీతో కూడా కూర్చుండే భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా నీ వచ్చినావు తండ్రి. అందును బట్టి హృదయమారా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. అంతటి కృపకు పాత్రులుగా మమ్మల్ని ఎంచి ప్రతి విధమైన పాప శాపము నుండి మమ్మల్ని విడిపించిన నీ మహాకృపను తలపోసుకుంటూ మా ప్రాణాత్మ దేహాలతో నిన్ను స్తుతించి ఆరాధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: మందిరము నిమిత్తము 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.